మెంటర్షిప్ అనేటువంటిది సరైన మెంటర్షిప్స్ అనేటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి కానీ సరైన మెంటర్స్ దొరకట్లేదు మ్యామ్. అండ్ అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటిది ఏదైతే ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లో ఉండేటువంటి ఆ మెంటర్షిప్ క్రైసిస్ని ఎలా రిజాల్వ్ చేస్తుంది, అండ్ ఇక్కడ ఉండేటువంటి పర్సనలైజ్డ్ మెంటర్షిప్ యొక్క ప్రోగ్రామ్ ప్రత్యేకతలు ఏంటి మేడం? ఈ పర్సనలైజ్డ్ మెంటర్షిప్లో డైలీ 1-to-1 మెంటర్షిప్ ఉంటుంది సార్. సో మామూలుగా ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ సార్ గ్రూప్ మెంటర్షిప్ ఇలా ఉంటుంది సార్. ఇక్కడ ఏంటి అంటే 1-to-1 మెంటర్షిప్ వల్ల ఒక్కొక్క స్టూడెంట్ సైకాలజీ అర్థమవుతుంది సార్. అంటే రెగ్యులర్గా రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తారు సార్ ఒక్కొక్క పర్సన్కి. సో దానివల్ల ఏంటి అంటే కమ్యూనికేట్ అవుతూనే ఉంటాం కాబట్టి సో తను ఎక్కడ స్ట్రెస్ అవుతున్నాడు అనేది తెలుస్తుంది సార్. ఈవెన్ సబ్జెక్ట్ పరంగా వెళ్తే సో వాళ్ళు ఏంటి అని అంటే ఆ థీమ్ని ఐడెంటిఫై చేయడంలోనా, లేకపోతే లాంగ్వేజ్లోనా, లేకపోతే అసలు కాన్సెప్ట్ క్లారిటీ లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ తెలుస్తాయి సార్. ఒక మెంటర్ దగ్గర ఒక ఆస్పిరెంట్ ఉన్నప్పుడు తెలుస్తాయి. సో వాళ్ళు ఏంటి అంటే ఎక్కడ డౌట్స్ అడుగుతున్నారో అంటే వాళ్ళు ఆ ఏరియాలో ల్యాగ్ ఉన్నారు, మిగతా ఏరియాస్ వాళ్ళు ఈజీగా క్రాక్ చేయగలరు. అంటే ఎప్పుడైతే ఆ ఆస్పిరెంట్ని కూడా డిమోటివేట్ చెయ్యకుండా ఎలా చెప్తాము అంటే చెప్పడం కూడా వాళ్ళు చేసే వాటిని వాళ్ళకి మోటివేట్ చేస్తాం సార్. సో మీరు ఇక్కడ కాన్ఫిడెంట్గా ఉన్నారు, చెయ్యగలరు అని. ఏవైతే చెయ్యరో వాటి మీద స్ట్రెస్ చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేస్తాం. సో డైలీ ఇంప్రూవ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. సో ఇలా మెంటర్షిప్ అనేది ఉంటుంది సార్.